నేను త్రిపుల్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ఈరోజు 12/4/2024 రోజున కొత్త సంవత్సరం లోపల క్రోధినామ సంవత్సరం లోపల మాట్లాడుతున్నా. అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మాట్లాడుతున్నా. మిత్రులారా, నేను హన్మకొండ మాట్లాడుతున్నా. హన్మకొండ లోపల పాత వరంగల్ జిల్లా లోపల దాదాపుగా 10 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీలో. నిన్నగాక మొన్న స్టేషన్ గన్పూర్లో కలిసిన కడియన్ శ్రీ అనే అతను వారు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. అంటే 12 మంది 11 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వ్యక్తులలో హన్మకొండ వరంగల్ పశ్చిమ అభ్యర్థి నాయన రాజేంద్ర రెడ్డి గారు దాదాపుగా 27-28 సంవత్సరాల బట్టి కాంగ్రెస్ పార్టీ పట్టుకుని ఉండి పార్టీలో ఎంతో కష్టపడి పనిచేసిండు. కాబట్టి వారికి టికెట్ ఇచ్చి గుర్తింపునిచ్చి టికెట్ ఇచ్చి ప్రజలు కూడా గెలిపించారు. పార్టీని పట్టుకున్న వ్యక్తి కాబట్టి అయితే వారు మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ ఒక దాదాపుగా 70-80 సంవత్సరాల పట్టిన సమస్య ఇది నగర్ బ్రిడ్జి మోరీ సమస్య అనేది దాన్ని టేకప్ చేసిండు. ఆ బ్రిడ్జి పనులు చాలా సీరియస్గా నడుస్తున్నాయి. దాదాపుగా ఒక 3 months లోపల కంప్లీట్ అయిపోతాయి. అది 80 సంవత్సరాల బట్టి ఉన్నటువంటి సమస్య, ప్రజలు బాధపడుతున్న సమస్యను నాయని గారు శ్రద్ధ తీసుకొని ఆ నిర్ణయం తీసుకొని ఆ పని చేపిస్తున్నారు. కాబట్టి ఒక మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి అతను. తర్వాత రెండవ వ్యక్తి నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు. వారు కూడా 4 సార్లు 5 సార్లు కాంటాక్ట్ చేసి 2 సార్ల శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ద్రోహం చేసిన, అంటే అప్పుడున్న అధ్యక్షుడు ద్రోహం చేసిన తను ఎటు తెలుసుకునే పరిస్థితుల లోపల ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేసి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలుపొంది ఇక అప్పుడున్నటువంటి పవర్ పార్టీ టీఆర్ఎస్ ఆ పార్టీలోకి పోలే. పవర్ పార్టీలో పోకుండా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గొప్ప వ్యక్తి దొంతి మాధవరెడ్డి గారు. అది అట్లా ఉండాలి మనిషి, స్ట్రాంగ్ అనేది. ఎందుకంటే ఎవరు కానీ పవర్ పార్టీగా ఉరుకుతాను, కానీ తను ఉరకకుండా అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి వచ్చిన గొప్ప వ్యక్తి దొంతి మాధవరెడ్డి గారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసాడు. ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్యేగా నర్సంపేట ఎన్నికై ఆ నర్సంపేట కాన్స్టిట్యున్సీకి నిన్న పనులు చేస్తూ నిర్విరామంగా పనిచేసే గొప్ప వ్యక్తి శ్రీ దొంతి మాధవరెడ్డి గారు. వారికి పార్టీ గుర్తింపు ఇవ్వాలి, పార్టీ గుర్తించాలి. ఎవరు పార్టీని పట్టుకొని డెడికేటెడ్గా ఉన్నారు అని ఆలోచించి ఈ రాష్ట్ర హైకమాండ్ కానీ జాతీయ హైకమాండ్ కానీ ఆలోచించి మంచి అవకాశాన్ని వారికి కల్పించాలని కోరుతూ, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా పాలకులు తేజస్వర్ రెడ్డి గారు, అదేవిధంగా అతి తొందరలో వచ్చి ఎన్నికైనటువంటి వర్ధంపేట శాసనసభ్యులు నాగరాజు గారు కానీ, నెక్స్ట్ రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా అనుభవం ఉన్న వ్యక్తులు. గతంలో ప్రకాష్ రెడ్డి గారు 3 సార్లు ఎన్నికై 4వసారి గారు అనుభవంతో అయిండు. చాలా సంతోషం. వీళ్ళంతా వీరి గురించి వర్ధంపేట నాగరాజు గారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ నిస్వార్థంగా పనిచేసే మంచి వ్యక్తులు అని ఈ సందర్భంగా వారి గురించి చెప్తూ నేను వరంగల్ జిల్లా ప్రజలకు తెలియజేస్తున్నా. రెండవది, ముఖ్యంగా ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ ఏప్రిల్ 22-23 ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఒక రాష్ట్రంలో. ఎన్నిక స్టార్ట్ అయింది. ఇప్పటి మొదలు పెడితే దాదాపుగా మే ఎండింగ్ వరకు ఉన్నాయి. ఘోరమైన ఎండలు. ఇది విచిత్రమైన సమస్య. ఈ ఎండలలో ఇంత మండుటెండల్లో ఎన్నికలు పెట్టడం అనేది
ఎట్లా ఓటు వేయాలనో, ఎట్లా తిరగాలనో, ఎట్లా క్యాన్వాస్ చేయాలనో, ఎట్లా చెప్పుకోవాలనేది కూడా పెద్ద సమస్యే. నేను అనుకుంటా నెక్స్ట్ టైం ఏదైనా మార్చి ఈ శాసనసభ ఎన్నికలు కానీ, పార్లమెంట్ ఎన్నికలు కానీ నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, మార్చి లోపల కంప్లీట్ చేయాలి. అంతేగాని మండు టెండర్లో పెట్టొద్దని కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి, ఈసీ వాళ్లకు తెలియజేస్తున్నా. ప్రజలు బాధపడతారు. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్యం ఇది భారతదేశం. గమనించాలి. బాధపడకుండా తిరగాలని ఎంత కష్టమో ఆలోచించాలి. ప్రజలు ఏ విధంగా తిప్పబడుతున్నారు అనేది కావాలి తప్ప ఏదో మేము కావాలి, మేము వైపు కూర్చోవాలనేది తప్పు. ఇంకో విషయం నేను ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఈవీఎంలు చాలా పెద్ద సబ్జెక్టు. ఈవీఎంలను ప్రవేశపెట్టిన దేశాలు ఎప్పుడూ బంద్ చేసినవి, చాలా బంద్ చేసి దాదాపుగా 10-20 సంవత్సరాలు కావస్తున్నది. బట్ మన దేశంలో 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు కావస్తున్నది. ఎందుకు ఈవీఎంలే పెడుతున్నారు? ఎందుకంటే ఒక మామూలు వ్యక్తి ఓటు ఇక్కడ వేస్తే ఒకటి ఆ బటన్ నొక్కితే అది ఎటు పడుతుందో కూడా తెలియదు కదా. ఈవీఎంలది చాలా పెద్ద సమస్య కూర్చున్నది. అదే బ్యాలెట్ అనేది ఉంటే కరెక్ట్ గా ఆ వ్యక్తి ఓటు వేసుకుంటూ నేను ఈ పార్టీకి వేస్తున్నా అని ఓటు వేసి ఆయన సంతృప్తి చెంది దాన్ని బ్యాలెట్ బాక్స్ లో వేసేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని మార్చి ఈ ఈవీఎంలు అనేది ఇది ఒక టాంపరింగ్, ఇది ఏ విధంగా అనాలో అధికార పార్టీ వాళ్ళు దీన్ని ఎందుకు చూస్తానో అర్థమైతే లేదు. ఇది ఒక ముఖ్య విషయం. అయితే ప్రజలు దయచేసి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చేటువంటి ఓటు సుమా ఆచితూచి జాగ్రత్తగా చూసుకొని బటన్ అక్కడ వాళ్ళు తెలవకపోతే రమ్మని ఆ బటన్ నొక్కితే నేను ఏ పార్టీకి ఇస్తానో ఆ పార్టీకి వేసే విధంగా ఆ వచ్చాక పోలింగ్ ఆఫీసర్ కానీ వాళ్ళు వచ్చి బూత్లో ఉన్న వాళ్ళు చెప్పాలి. చెప్తే నా అభిప్రాయం ఉందని నేను ఓటు దీనికి ఇస్తున్నా అన్నప్పుడు వాళ్ళకి చెప్తే ఆ ఓటు దానికి కరెక్ట్ బట్ట చూసుకొని వెళ్ళిపోవాలి. అది ఓటర్ యొక్క నిర్ణయం సుమా. 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, తప్పు చేయొద్దు. ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు బాధపడాలి. నేను ఇంతకుముందు చెప్పిన నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉన్నది. రైతులు దిక్కుతోచ స్థితిలో ఉన్నారు. నీళ్లు లేవు, ఏమీ లేవు. కరువు కాటకాలతో ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈ రోజు లోపల పాలకులు కేవలం మా పార్టీ నేనే ఉండాలి, మా పార్టీ అనే ఆలోచన తప్ప ఇంకా వేరే ఏం లేదు వాళ్లకు. ఇప్పుడు పరిపాలిస్తున్నది దేశంలో బీజేపీ పార్టీ. ఒకసారి చెప్పారు అయోధ్య రామ మందిరం అని, అప్పుడు వచ్చిండ్రు. ఇంకోసారి వాజ్పేయి గారు వచ్చిండ్రు. తర్వాత మళ్ళీ 2 సార్లు నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఇది వాళ్ళ ప్రయత్నం 5వసారి రామ 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 అని చెప్పడం. రాముడి పేరు రాముడు ఎవరు తెలియదు. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని. రాముడు ఎవరు తెలియదని. ఆత్మ సర్వభూతాంతరాత్ముడు, ఆత్మారాముడు అందరి హృదయాల్లో ఉన్నాడు. రాముడి కన్నా రామనామమే గొప్పదని హనుమంతుడు చెప్పిన గొప్ప విశేషమా. కాబట్టి దీన్నే మనం కేవలం ఒక పార్టీకి సంబంధించిన విషయం అని అనుకోవద్దు. భారతీయ అందరినీ భారతీయ ప్రజలకు నేను మనవి చేస్తున్నా. ముఖ్య విషయం మనకు ఎందుకంటే ఇక లేవు. ఒక మే ఎండింగ్ లోపల ఎలక్షన్లు పూర్తి అయిపోతాయి. అయినా 3 నెలల టైం ఎలక్షన్ల కొరకు పెట్టడం అని ఇది మొదటిసారి. మరి ఇంత టైం ఎందుకు కేటాయించారు? ఇంకో విషయం, రేపు ఓట్లు వేసిన తర్వాత ఈవీఎంలను ఎక్కడైతే భద్రపరుస్తారో అక్కడ ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళందరూ కూడా ఆ బాక్సులకి ఏదైతే పెట్టినో అక్కడ వాళ్ళు కావాలని చూసుకోవాలి సుమా. ఎందుకంటే నమ్మే పరిస్థితి లేదు. అధికార దాహంతో ఉన్న వాళ్లకు వాళ్ళు ఏమైనా చేసాల్సి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించాలి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు. ఏదేమైనా ప్రజలు నిర్ణయించుకున్నారని ఇంతకుముందు నేను 4-5 సార్లు చెప్పినా, మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నా. 10 ఏళ్ల కన్నా ఏ ప్రభుత్వాన్ని ఎక్కువ ఉంచరు. నువ్వు ఎన్ని మంచి పనులు చేయకపో ఉంచరు. అంత పెద్ద శ్రీమతి ఇందిరాగాంధీనే ఇంటికి పంపించిన రోజులు. ఇక మరి ఇప్పుడు వస్తుందనుకోవడం వాళ్ళ అవివేకం అవుతుంది తప్ప అది జరగదు.
10 సంవత్సరాల కంటే ఎక్కువ అవకాశం ఇవ్వరు. నేను ఎన్నో సర్వేలను చూసిన, చాలా సర్వేలను చూసిన. కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ రాబోతున్నది. దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 340, 350, 370 సీట్ల వరకు వస్తుందని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ రోజున మీకు ఇంతకుముందు చెప్పిన డేట్ రోజున చెప్తున్నా, దాదాపు 360, 370 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. సందర్భంగా దృఢ నిశ్చయం చెప్తున్నా, ఆధ్యాత్మిక తత్వవేత్తగా చెప్తున్నా, దైవాంశ సంబుద్ధుడిగా చెప్తున్నా. నాకు ఆధ్యాత్మిక చింతన ఉన్నది, ఏం జరుగుతుందో తెలుగు శక్తి కూడా ఉన్నది. కాబట్టి నేను అందరికీ మనవి చేస్తున్నా, మీరు ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్త వేయాలి సుమా. ఇప్పటికే 10 సంవత్సరాలు అయిపోయింది. మనం ఎవరు ఏ విధంగా చేస్తారని ఆలోచించుకోవాలి. ఓటు వేసే టైం నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విధాలు ఆచితూచి ఓటు వేయవలసిన అవసరం ఇప్పుడు మనకు వచ్చి ఉన్నది. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం జాగ్రత్తగా ఓటు హక్కును వినియోగించుకోవాలని భారతదేశ ప్రజలందరినీ కూడా కోరుతున్నా. ఒకటే, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, వాళ్ళది నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీల కుటుంబం, రాహుల్ గాంధీల కుటుంబం దానాల కుటుంబం, త్యాగాల కుటుంబం, బలిదానాల కుటుంబం అని నేను పలుమార్లు చెప్పడం జరిగింది. వాళ్ళకి స్వార్థం లేదు. వాళ్ళకి ఏం అవసరం? ఏ స్వార్థమూ లేదు. వాళ్ళు ఏ దేవుని పేరు చెప్పలే, ఏ మతం పేరు చెప్పలే, వాళ్ళు దేవుడు చెప్పలే. నెహ్రూ గారు వాళ్ళకున్న ఆస్తుల్ని దానం చేసిండు ఆ రోజుల లోపల. అది నేను జన్మించే ముందు, అప్పుడే ఎప్పుడో చేసిండు. త్యాగాల కుటుంబం ఇది. ప్రజలు గమనించాలి. గమనించి ఓటు వేయవలసిన అవసరం ఇప్పుడు వచ్చి ఉన్నది. ముఖ్యంగా యువకులకు, రైతులకు చెప్తున్నా, తప్పు చేస్తే మీరు అధోగతి పాలవుతారు. ఓ భారతదేశ యువకులారా, కోట్లాది మంది నిరుద్యోగులై, నిరాశలై బాధపడుతున్నారు. మరి ఓటు వేసేటప్పుడు మీరు చెప్పాలి, మీ ఓటు కాదు, ఒక 100 ఓట్లు వేయించవలసిన బాధ్యత ప్రతి ఒక్క యువకుల మీద ఉన్నది. అది ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించండి, ఓటు వేయండి. మీరు ఒక నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి మీరు ఉద్యోగస్తులు అవుతారని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్క యువకుడు పనిచేయాలి. పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఇక మళ్ళా ఇప్పుడు పోతే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీని భారతదేశంలో మనం గెలిపించాలి. అన్ని సర్వేలు వస్తున్నాయి. దీని లోపలనే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. డివై చంద్రచూడ్ గారు గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి. ఆయన ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్. దేన్ని లెక్క చేయలే, నిష్పక్షపాతంగా చెప్పేసిండు. జరుగుతున్న అవకతవకల గురించి చెప్పేసిండు. ఎందుకు చెప్పిండంటే ఈ రక్తంలో బాన్స్ అయింది, ఈ కిడుప్రోక్ అయింది, డెమార్ అయింది. ఇవన్నీ వాటి ద్వారా ఎన్ని వేల లక్షల కోట్లు వచ్చినాయి బీజేపీ పార్టీకి అని చెప్పడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అది అన్ని ప్రతిపక్ష పార్టీల మీద ఉన్నది. కాబట్టి ఈసారి దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రియతమ నాయకుడిని నిర్విరామంగా రోజుకు 20 గంటలు పనిచేస్తున్న గొప్ప వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకొని నిర్విరామంగా ఎన్నెన్నో పదయాత్రలు చేసి, బస్సు యాత్రలు చేసి కష్టపడి తిరుగుతున్నాడు పాపం. అటువంటి వ్యక్తికి అవకాశం కల్పించాలి. కాబట్టి దయచేసి సోదరులారా, ఓ నా భారతదేశ ప్రధానికమా, తప్పనిసరి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కోరుతూ ఈ రోజు నేను గుర్తు చేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా నేను RRR టీవీ ద్వారా మాట్లాడుతున్నా. ఇంతకుముందు చెప్పిన RRR టీవీ అతి త్వరలో ఆఫీసు పక్కన ప్రారంభిస్తున్నాడు. దానికి మనమంతా అందరూ సహాయం చేయాలి. ఒక మంచి వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్. ఈ యొక్క ఛానల్ను అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన RRR టీవీ యాజమాన్యానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.